నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి షర్మిల చేసినటువంటి ట్వీట్ వైరల్ అవ్వడంతో మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కూడా ఒక ట్వీట్ చేశారు. మరి అసలు ఆ ట్వీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. షర్మిల గారు చేసినటువంటి ట్వీట్ బహుశా మీరు కూడా చూసే ఉంటారు. 3 రాజుల ప్రస్తావన చేశారు. మరి ఋషికొండను మొత్తం అపాంతం మింగేశారు. మరి ఇప్పుడు మావిగన్ జోకర్గా మిగిలిపోయారంటూ ఆమె చేసినటువంటి ట్వీట్కి అసలు రోజా గారు అసలు నిజమైన నాయకుడు అంటే మా జగనే, అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకుందా, నువ్వు ఒక దత్తపుత్రికవి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రికగా అంటూ చేసినటువంటి ట్వీట్ని ఎలా చూడాలంటారు? నేనేమంటానంటే, సరే షర్మిల ట్వీటు, దానికి కౌంటర్గా రోజా ట్వీటు, ఈ ట్వీట్కి నేపథ్యం ఎక్కడుంది? మావిగన్ అనేటువంటి మాటలో ఉంది. జగన్ రావాలి, మావిగన్ కావాలి అంటూ గత 2 రోజులుగా వైసీపీ చేస్తున్న అడావుడి, వాల్ పోస్టులు వేయటం, బ్యానర్లు కట్టడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, ఒక కామెడీ ఆలోచనని విపరీతంగా ప్రచారం చేయటం. దీని గురించి నిన్న సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని మాట్లాడాడు. అంటే ఇప్పుడు బివి రాఘవ్ కూడా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు లేదా ఇంకోటి అనగల వైసీపీ అనే దమ్ము ఉందా? నేనేమంటానంటే, షర్మిల ఏమన్నది, జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్ లాగా మిగిలిపోయాడు అన్నది. ఎందుకు మిగిలిపోయాడు? ఒక జోకుని బాగా ప్రచారం చేస్తున్నాడు కాబట్టి. సాధ్యం కాని దాన్ని ఇప్పుడు సరే మావిగన్ కావాలి, అదే నిజం. మనకు ఎగ్జాంపుల్ మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ ఒక రాజధాని, అదే కదా ఫార్ములా బి జగన్మోహన్ రెడ్డిది. అయితే ఇది కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. పార్లమెంట్లో మొత్తం ఇప్పటికి లోక్సభలో, రాజ్యసభలో 41 పార్టీలు ఉన్నాయి. ఎక్సెప్ట్ వైసీపీ 40 పార్టీలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఒప్పుకున్నాయి. బీఆర్ఎస్తో సహా ఒప్పుకుంది. బీఆర్ఎస్ తెలంగాణ వాదంతో ఉండే పార్టీ, కొద్దిగా ఆంధ్ర వ్యతిరేకత ఉంటుంది. అయినా సరే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాన్ని అగ్రీ చేశారు. ఇప్పుడు వాస్తవానికి బీజేపీ ప్రవేశపెట్టే బిల్లుని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది జనరల్గా. కాంగ్రెస్ చేసే డిమాండ్ని బీజేపీ సపోర్ట్ చేయదు. కానీ ఇక్కడ ఇండీ కూటమి, ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని దానికి చట్టబద్ధత కల్పించేటువంటి రాష్ట్ర విభజన చట్ట సవరణ బిల్లును ఆమోదించారు. దానికి రాష్ట్రపతి సంతకం పెట్టి గెజిట్ రిలీజ్ చేశారు. ఈ గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మావిగన్గా రాజధాని పెట్టాలి అంటే మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలంటే బీజేపీ సపోర్ట్ లేకుండా, కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఎట్ట సాధ్యం అవుద్ది? పాజిబుల్ అయిద్దా? లేదా రేపు వైసీపీ ఏమన్నా 816 స్థానాలకు ఏమో పార్లమెంట్ స్థానాలు పెరగబోతున్నాయట. 816 స్థానాల్లో పోటీ చేసి ఒక 500 స్థానాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ అయ్యి పార్లమెంట్ ఏమైనా చేయగలరు చట్ట సవరణ? అది పాసిబిలిటీ ఉందా? లేదు కదా. సాధ్యం కాని ఒక ఆచరణకి నోచుకొని ఒక డిమాండ్ పెట్టి దాని ప్రచారం చేయటం అంటే వైసీపీ జోకింగ్ పార్టీగా తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్గా తప్ప ఎలా కనపడతాడు ఇంకా? కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం ఒక డిమాండ్ చేస్తున్నాం అంటే అది ఆచరణ సాధ్యమా కాదో తెలుసుకోగలగాలిగా. నిజంగా నీకు అంతా రాజధాని మావిగన్నే చేసి ఉండాలనుకుంటే నీకు 2019 నుంచి 2024 మధ్య అధికారం ఉంటే చేసుకోవాల్సింది. అప్పుడు చేసుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేదో మాట్లాడుతుంటే, ఇప్పుడు షర్మిల గారు అన్నారు వైజాగే రాజధాని అని జగన్ చెప్పాడు. వైజాగ్లో ఏమైనా కట్టాడా? ఆయన ఉండడానికి రుషికొండ ప్యాలెస్ని కట్టుకోవడం తప్ప, రుషికొండ కొండను మింగేయటం తప్ప ఏమైనా చేశాడా? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమ్మా రోజమ్మ అంటే మళ్ళీ షర్మిల మీద ఆరోపణ చేస్తేంటి? క్వశ్చన్కి సమాధానం ఉంటే చెప్పు. సమాధానం లేకుండా మళ్ళా ఒక ఆరోపణకి సమాధానం అంటే క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటే ఏంటిది? అంటే సమాధానం లేనప్పుడే ఈ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏదేమైనా ఒకటి, జగన్ రావాలి, మావిగని కావాలంటే ఇలాంటి ప్రచారం చేస్తే జగను రాడు, మావిగను కాదు. అసలు ముందు జగన్ రాడు, ఎప్పటికీ రాడు. ప్రజల భావోద్వేగం అంతా అమరావతితో ముడిపడి ఉంటే, అమరావతిలో నిన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర సచివాలయాన్ని కూడా, సెంట్రల్ సచివాలయాన్ని కూడా పెట్టారు. పెట్టడానికి నిధులు కూడా కేటాయించారు. డిపిఆర్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాలకు కూడా నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే నిధులు, మన రాష్ట్ర గవర్నమెంట్ కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ. అంటే అంతగా దేశ గవర్నమెంటు కట్టుబడి ఉంది అమరావతి రాజధాని నిర్మాణానికి, అంత పకడ్బందీ ఉంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మావిగన్ అంటే గ్రౌండ్ రియాలిటీ తెలవకపోవటం. గ్రౌండ్లో అమరావతి నిర్మాణం జరగపోతుంది అక్కడ. ఇప్పుడు ఎవరో కాదమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎక్కడి నుంచి పరిపాలన చేశాడు? అసెంబ్లీ ఎక్కడి నుంచి జరిగింది? సెక్రటరీ ఎక్కడి నుంచి ఉంది? అంతే, అక్కడి నుంచేగా జగన్ పరిపాలన చేసింది.
హైకోర్టు తీర్పు అంటే అమరావతి నుంచి వచ్చాయి. అంటే అమరావతి టెక్నికల్గా అసలు రాజధానిగా ఉంది, ఉన్నదాన్ని పట్టుకొని ఇంకేదో అంటాడు. సరే పోనీ మావిగాన అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు మావిగాన ప్రాంతంలో ఒక పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ హైకోర్టు కట్టాలని ఎగ్జాంపుల్గా అనుకో. ల్యాండ్ కావాలిగా, అది ఆల్రెడీ కమర్షియల్ ప్రాంతం, గృహ సముదాయాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఎవరిస్తారు ల్యాండ్? ఎకరం ఎంత అక్కడ? మచిలీపట్నం ఎంత? 5 నుంచి 10 కోట్లు అంటే ఏరియాని బట్టి. విజయవాడలో అంతే, గుంటూరులో అంతే. అంటే 5 నుంచి 10 కోట్లు అయ్యేటువంటి ఎకరం ల్యాండ్ని దాదాపు 30,000 ఎకరాలు కనీసం సేకరించాలి అంటే ఎంత పెట్టారు ప్రభుత్వం? 3 లక్షల కోట్లు పెట్టాలి. అంటే ఇప్పుడు జగన్ అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతుందని ఒక గుడ్డి అంచనా అనేది ప్రచారం చేస్తుందో, ఆ గుడ్డి అంచనా కాకుండా రియల్గా 2 లక్షల కోట్లు కేవలం భూసేకరణ కోసం ప్రభుత్వం, కేవలం భూసేకరణ కోసం పెట్టాల్సి వచ్చింది ఈ మావిగన్ ప్రాంతంలో రాజధాని పెట్టాలంటే. ఏదో అమరావతిలో రైతులు రూపాయి తీసుకోకుండా ల్యాండ్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. చంద్రబాబు నమ్మి డెవలప్ చేస్తాడు, డెవలప్ చేసిన దాంట్లో మాకు కొంత ప్లాట్ ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు నమ్మి రూపాయి తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ మేము ల్యాండ్ ప్రభుత్వానికి అమ్ముతాం, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోండి అంటే 2 లక్షల కోట్లు మావిగన్ ప్రాంతంలో భూసేకరణకే టైం పట్టింది. మరి వైసీపీ వాళ్ళు ఏమైనా ల్యాండ్లు ఇస్తారు ప్రభుత్వానికి? వాళ్ళ ఇల్లు అన్ని కూల్చుకొని, వాళ్ళ వ్యాపార సముదాయాలన్నీ కూల్చేసుకొని, ఆ నేషనల్ హైవే పక్కన ఉన్న వైసీపీ నాయకుల భూములన్నీ కూడా ఏమైనా ప్రభుత్వానికి అప్పచెప్తారా? అయితే ఇప్పుడు ఒక భూమిని చెల్లి తల్లికి అప్పచెప్పడం చేత కాక కూడా పడుతున్నావు, కోర్టు చుట్టూ చెప్తున్నావు. ఈ మావిగన్ గురించి కానివ్వండి, గతంలో షర్మిల గారు కొన్ని అంశాలపైన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తే ఆ పార్టీ నేతలందరూ రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అసలు ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఎలా చూడాలంటే? అంటే సమాధానం లేనప్పుడు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు కూటమిని వ్యతిరేకించాలని ఏదో రోజా గారు నీతులు చెప్పారుగా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి కూటమిని వ్యతిరేకించాలని చెప్పారు. కూటమి అంటే ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కదా. మరి జగన్ పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగా ఓట్లేస్తున్నాడుగా. మరి జగన్ ఉన్న మోడీ గారు దత్తపుత్రుడా? ఒప్పుకుంటుందా రోజా? ఇప్పుడు కూటమికి వ్యతిరేకంగా ఉండాలి కదా వైసీపీ కూడా. మరి ఎందుకు ఉంటలేదు? కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఉండాల్సింది పోయి, పైగా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తాడు. ఆ మొన్న ఎలక్షన్ కమిషన్ మీద కాంగ్రెస్ వాళ్ళు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. మరి జగన్ ఈసీకి వ్యతిరేకంగా ఓటేయాలి కదా, ఎందుకు అనుకూలంగా ఓటేశాడు? అంటే కాంగ్రెస్ పెట్టిన అభిశంసనకు వ్యతిరేకంగా ఓట్లేశాడు ఎందుకు? అభిశంసనకు అనుకూలంగా ఓటేయాలి కదా. ఈవీఎం మీద నీకు అనుమానాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ మీద నీకు అనుమానాలు ఉన్నాయి కదా. మరి పార్లమెంట్లో అనుమానాల మీద గలమెత్తే అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అక్కడ అనుమానాలు లేవనెత్తలే? అంటే అసలు నీ మైండ్లో ఏమీ లేదు, నీకేమీ తెలవదు, పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఇదే నిన్న బీవీ రాఘుల్ గారు చెప్పింది. నేనే ఈ డే 1 నుంచి ఏదైతే చెప్తూ వస్తున్నానో, నిన్న బీవీ రాఘుల్ గారు ఆ మాట చెప్పారు. జగన్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు, ఎప్పుడు ఏ స్టాండ్లో ఉంటాడో తెలియదు. అమరావతి రాజధాని అని ఒకసారి అంటాడు, 3 రాజధాని అని ఒకసారి అంటాడు, వైజాగ్ రాజధాని అని ఒకసారి అంటాడు, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రాజధాని పెట్టుకోవచ్చని ఒకసారి అంటాడు, మావిగన్ అని ఇంకోసారి అంటాడు. అందుకనే జగన్ జోకర్ అని షర్మిల లాంటి వాళ్ళు మాట్లాడతారు. అయితే షర్మిల గురించి రోజా గారు ఉద్దేశిస్తూ అసలు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు, లేదంటే వైఎస్ఆర్ గారి అసలైన వారసుడు జగనే అంటూ చేసినటువంటి ట్వీట్ని ఎలా చూడాలి? అంటే రాజశేఖర రెడ్డి అసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అనేది రోజా గారి కామెంట్ కాదు. ఎలా వారసుడు? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు తీసుకోవడం వలన, లేదు తండ్రి పేరుని తను కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఛార్జ్షీట్లో పెట్టించడం వలన, లేదు రాజశేఖర రెడ్డి పేరుని సానుభూతిని వాడుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఫోటోని సాక్షి మీడియాలో కూడా లేకుండా చేయడం కోసం చేసిన ప్రయత్నంలోన, వైసీపీ లోగోలో లేకుండా చేయడం కోసం చేసిన ప్రయత్నం వలన ఎలా రాజశేఖర రెడ్డి వారసుడు? రాజశేఖర రెడ్డి గారి భార్య మీద కోర్టు కేసులు వేయడం వలన, రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని నడి రోడ్డు మీదకి నెట్టడం వలన, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని గొడ్డలపోటుతో లేపేయటం వలన, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి కూతుర్ని రోడ్డు మీద పడేసి ఇబ్బందులు పెట్టడం వలన ఎలా రాజశేఖర రెడ్డి వారసుడు అయ్యాడు చెప్పండి? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టేసినవాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆస్తులు ఇవ్వకుండా నడి రోడ్డు మీద నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి. చివరికి ఒక మాట చెప్తానమ్మా, చాలా బాధ అనిపిస్తుంది. సొంత చెల్లి మీద నువ్వు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని ఓపెన్గా బహిరంగంగా కామెంట్ చేశాడు. ఒక అన్న చెల్లి మీద ఇలాంటి కామెంట్స్ చేస్తాడా? ఒక మైదుగా నువ్వు ఆలోచించి ఎంత బాధ అనిపిస్తుంది ఆ కామెంట్ విన్నప్పుడు. మరి ఇలా మాట్లాడినందుకు రాజశేఖర రెడ్డి వారసుడా? అసలు షర్మిల రాజశేఖర రెడ్డి గారికి పుట్టిందా అన్నారు. అంటే ఇక్కడ ఎవరు క్యారెక్టర్ను అవమానించడం? మరి ఇలా ప్రచారం చేపించేవాడు రాజశేఖర రెడ్డి గారు వారసుడా? ఇవన్నీ చేపించినందుకు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి వారసుడు అందామా? ఇంకా రాజశేఖర రెడ్డి వారసుడు అని జగన్మోహన్ రెడ్డిని చెప్పడం అంటే
అంతకన్నా పిచ్చితనం, అంతకన్నా వెర్రితనం, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఈ దీనివల్లనే జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి నిందలన్నీ వస్తున్నాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.